మిగతా విషయాలు ప్రభు ఇస్తున్నటువంటి హెచ్చరికలు అలాంటి మొదలైన మాటలు మిగతా సంఘాలకు ప్రభు చెప్పిన వాటిలో కొన్ని కవర్ అవుతున్నాయి కాబట్టి మరలా రిపీట్ చేయడం లేదు. మరి లోకమంతటి మీదికి రాబో శోధన కాలము, ఈ మాటను గురించి కూడా ఆల్రెడీ మధ్యలో 2-3 సార్లు చెప్పడం జరిగింది కాబట్టి నేను మరలా రిపీట్ చేయాలని అనుకోవడం లేదు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఎప్పుడైనా ఆ సంగతులు మర్చిపోయారు అనుకున్న అప్పుడు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. కాకపోతే ఈ సంఘానికి సంబంధించి ఒక మాట మాత్రమే ఇంకా మనం ధ్యానం చేద్దాం. తర్వాత మరి చివరి సంఘము 7వ సంఘం లవోదికీయలో ఉన్న సంఘాల గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణం పేరును నా క్రొత్త పేరును వారి మీద రాసేదను. కాబట్టి దేవుడు మనకిచ్చే ఆ పేరు ఎలాగుంటుందో దానికి సంబంధించిన విషయాలు కూడా ఈ మధ్య కాలంలోనే మనం సంపూర్ణంగా ధ్యానం చేశాము. స్తంభము అనే మాటను గురించి మాత్రం మనము నేటి మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేద్దాము. గతంలో స్తంభము, బైబిల్ గ్రంథంలో స్తంభం అనుకున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, దాని ఆత్మ సంబంధమైన మర్మం ఏమిటి, భావం ఏంటి అనే విషయాలు ఈలో కూడా ఒకసారి ధ్యానం చేయడం జరిగింది. నేను నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు అది వెతికి తీశాను. 2017వ సంవత్సరంలో జూన్ నెల 6వ తారీఖున ఒకసారి మనం ఈ స్తంభము లేక స్తంభముల గురించి ఒకసారి మనం వాక్యం విన్నాము. మరొకసారి ఈ యొక్క సందర్భంలో ప్రభు చెప్తున్న మాట, జయించువాన్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానని ప్రభు చెప్పాడు. అందుచేత ఈ యొక్క వాక్యం మరలా ఒకసారి మనం ధ్యానం చేద్దాం, దాంట్లో ఉన్నటువంటి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న పాట మరొకసారి ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి ఏకీభవించండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా, స్తోత్రాలు. కొన్ని నిమిషాలు ప్రభు మాతో మాట్లాడండి. సిద్ధ మనసు మాకు దయచేయండి, ఏక మనసు దయచేయండి. అపవాది క్రియలు లయపరుస్తున్నాము యేసు నామములో. ప్రతి చీకటి, ప్రతి ఆటకము యేసు నామమున తొలగిపోవునుగాక. ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి. మీ సమాధానం అందరికీ దయచేయండి. హృదయములు తెరవండి, మనోనేత్రాలు తెరవండి. మీ వాక్యాన్ని గైకొనుటకు, దాన్ని అనుసరించి నడుచుకుంటకు సహాయం దయచేయండి. దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుని పోకుండా సహాయం చేయండి. నేను కాదు నాయనా, మీరే మాట్లాడండి. నన్ను తగ్గించండి, మీ నామాన్ని హెచ్చించుకోండి. మీ మహిమను చూచుటకు సహాయం చేయండి. మీ ప్రత్యక్ష పొందుటకు సహాయం చేయండి. ఆత్మకార్యం ప్రభువా మాలో జరిగించండి, జరిగించండి, జరిగించండి. ప్రతి రోగిని ముట్టండి, ప్రతి వ్యాధిని పారదొలుతున్నాము యేసునామములో. దర్శించి అందరిని ధైర్యపరచండి. మీరే మీ కృపతో అందరిని నింపండి. పాపంలో జీవిస్తున్న వారిని దర్శించండి, క్షమించండి. ప్రతి ఒక్కరు తమ పాపంలో ఒప్పుకొనుటకు నాయన మీ వైపు తిరుగుటకు, పరిశుద్ధపరచబట్టుకు సహాయం చేయండి, దర్శించండి. క్షేమాభివృద్ధి అందరూ దయచేసి నడిపించమని, అంతవరకు తోడుగా ఉండమని, ప్రతి ఆటకం తొలగించమని, దర్శించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తంభము అంటే ఏమిటి? ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటాం పిల్లర్ అంటుంటాం. ఈ రోజులలో ఏ ఇల్లు కట్టుకున్నా సరే, ఎంత చిన్న ఇల్లు కట్టినా సరే పిల్లర్ లేకుండా కడుతున్నారా? ఒకవేళ రేకులు వేసుకోవాలనుకుంటే, ఓన్లీ సింగిల్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే పిల్లర్స్ అవసరం ఉండదు. కానీ ఇంకో అంతస్తు వేయాలంటే, ఇంకో ఫ్లోర్ వేయాలనుకుంటే, కనీసం ఒక ఫస్ట్ ఫ్లోర్ వేయాలనుకుంటే తప్పనిసరిగా ఈ రోజుల్లో మరి పిల్లర్స్ వేస్తారు. పిల్లర్ లేకుండా ఇల్లు కట్టడానికి వీలు పడదు. ఆ పిల్లర్స్ని ఆధారం చేసుకొని మధ్యలో గోడలు కట్టేస్తారు. కాబట్టి ఒకవేళ ఎలాంటి ప్రమాదం వచ్చినా కూడా మరి కొన్ని స్థలాలలో భయంకరమైనటువంటి భూకంపములు వస్తాయి, ఎర్త్క్వేక్స్ వస్తాయి. అలాంటప్పుడు మనం చెప్పలేం. ఫౌండేషన్ సరిగా లేకపోతే, లోపలికి ఎక్కువగా పునాది వేయకపోతే చెప్పలేం, కూలిపోవచ్చు, అవకాశం ఉంటుంది. చాలా వింటూ ఉంటాం మనం వార్తల్లో, న్యూస్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోతుంటాయి, నేల కూలిపోతుంటాయి. కాబట్టి ఫౌండేషన్ సరిగా ఉండాలి, తర్వాత పిల్లర్స్ అనేది సరిగా ఉండాలి. అప్పుడు ఈ గోడలు పాడైపోయినా సరే, ఏం జరిగినా సరే మరలా మనం కట్టుకోవచ్చు, పిల్లర్స్ గట్టిగా ఉంటాయి. కాబట్టి స్తంభము, తెలుగులో స్తంభము.
స్థిరత్వానికి అది ఆధారముగా ఉంటుంది. ఎత్తుకు బలమునకు అది సూచనగా మనము చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్లో మనం చూసినప్పుడు 7 రకములైనటువంటి స్తంభములు ఉన్నాయి. ఎన్ని రకములైన స్తంభములు ఉన్నాయి? 7 రకములైనటువంటి స్తంభములు. మొదటిది బైబిల్ గ్రంథంలో దీపస్తంభము. రెండవది మనం కట్టుకునే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ కట్టడంలకు ఆధారంగా ఉన్నటువంటి స్తంభములు. మూడవదిగా సాక్షార్థమైన లేక జ్ఞాపకార్థమైనటువంటి రాతి స్తంభములు. అంటే ఈ స్తంభములు వీటిపైన ఏమి కట్టడములు ఉండవు, కన్స్ట్రక్షన్స్ జరగవు, కానీ జ్ఞాపకార్థముగా సూచనగా నిలవబెట్టే స్తంభములు. నాలుగవదిగా దేవతా స్తంభములు. అంటే ఇవి అన్ని జనులు చేసే కార్యములు, దేవతల కోసం వారు నిలవబెట్టే స్తంభములు. ఐదవదిగా భూమి యొక్క స్తంభములు. భూమికి కూడా స్తంభములు ఉన్నాయని బైబిల్ చెబుతుంది, కానీ మనకు కనబడవు, కంటికి కనబడవు. దేవుడు వాటిని అలాగూ కనబడని ఒక స్తంభముల పైన దేవుడు నిలిపి ఉంచాడు అని మనం భావించవచ్చు. ఆరవదిగా సంఘము అనేటువంటి స్తంభము. ఏం స్తంభము? సంఘము. నో సౌండ్ ప్లీజ్. నువ్వేనా? కంజర సౌండ్ దూరం పెట్టు. సంఘము అనే స్తంభము. ఏడవదిగా మనుషులు అయినటువంటి స్తంభములు. మనము అందరం కూడా స్తంభములు అనేటువంటి భావం. వీటన్నిటి గురించి, అవసరమైన వాటిని గురించి క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. ప్రకటనలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో మాత్రమే కాకుండా ఆల్రెడీ మొదటి అధ్యాయంలో దీపస్తంభాన్ని గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాము. మొదటి అధ్యాయంలో మొట్టమొదట 13వ వచనంలో దాని గురించిన వివరము మనం చదువుతాం. నేను తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. చాలు. యోహాను భక్తుడు ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శన వివరం అంతా కూడా మనం బహు వివరంగా 2-3 సంవత్సరాల పాటు ధ్యానం చేశాం, నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 2-3 అధ్యాయాల్లో సంఘాలతో ప్రభు చెప్తున్న మాటలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభువు సంచారం చేస్తున్నాడంట. ఎక్కడ సంచారం చేస్తున్నాడంట? 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ప్రభు సంచారం చేస్తున్నాడు. ఆ దీప స్తంభములు ఏమిటి, వాటి యొక్క భావం ఏంటి అనేది అక్కడే ఉన్నది మనకు. ప్రకటన గ్రంథంలో అదే మొదటి అధ్యాయంలో అక్కడ చివరి 19-20 వచనంలో దాని భావం ఏంటో కూడా మనకు రాయబడింది. మొత్తం అవసరం లేదు, లాస్ట్ లైన్. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఒకసారి గట్టిగా అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 7 దీపస్తంభములు ఏమిటి? సంఘములు. ఒక్కొక్క దీపస్తంభాన్ని ఒక్కొక్క సంఘము అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ చర్చ్, ఇక్కడ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు పత్రిక వ్రాయబడుతున్నది. 7 సంఘములు, 7 దీపస్తంభములు. ఆ సంఘముల మధ్య నేను సంచారం చేస్తున్నానని ప్రభు అంటున్నాడు. దాని భావం ఏంటో మనం నేర్చుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. అన్ని సంఘములలో నేను ఉన్నాను. పౌలు అంటాడు, ఏమంటాడు? యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు, ఆయన తల అయి ఉన్నాడు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మనందరం ఏమై ఉన్నాము? అవయవాలమై ఉన్నాము, భాగములమై ఉన్నాము. సంఘము ఆయనలో ఉండాలి, ఆయనలో అతకబడి ఉండాలి. ఈ తల ఉందే, ఈ తల ఈ బ్రెయిన్లో నుంచి ఇక్కడ నుంచి ఈ నరాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి కిందికి. వీటికన్నిటికీ ఏమైపోయింది? బాడీ అంతా కూడా జాయింట్ చేయబడి, ప్రతి అవయవం ప్రతి భాగం అన్నీ కూడా తలకి అనుసంధానం చేయబడి ఉన్నాయి. తల నరికేస్తే ఏమైపోతుంది? ఈ బాడీలో ఏమీ లేదు. ఇంకా తలకు అతకబడి ఉన్నటువంటి శరీర భాగములన్నీ కూడా. ఒక మనిషి పడిపోతూ ఉన్నాడు, ఒక మనిషి చేతకాని వాడు అయిపోతున్నాడు, మంచం పడుతున్నాడు, కాలు పని చేయట్లేదు, చేతు పని చేయట్లేదు. ఏమైంది? బ్రెయిన్లోకి అవ్వాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది ఒక చోట ఆగిపోతే కదా. మనుషులకు పక్షవాతం వస్తుంది, అప్పుడే చచ్చుబడిపోతున్నాయి ఈ శరీరంలో అవయవాలు. రక్తమే ప్రాణం, అవునా? బైబిల్ ఏం చెప్తుంది? రక్తమే ప్రాణం.
ఒక మనిషిలో ఏమేమి లోపములు ఉన్నాయి, ఏమి సరిగా పనిచేస్తున్నాయి, ఏమి సరిగా పనిచేయట్లేదు అన్నీ తెలుసుకోవడానికి ఒక చిన్న బ్లడ్ టెస్ట్, చిన్న శాంపుల్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో అన్నీ సోడియం, పొటాషియం, షుగర్, బీపీ, బ్లడ్, హిమోగ్లోబిన్, A to Z అన్ని రకాల పరీక్షలు దాంట్లో చేస్తున్నారు. కాబట్టి రక్తమే ప్రాణమని ప్రభు చెప్పినట్టుగా చూస్తున్నాం. ఈ రక్తము ఆ శరీరంలోనికి ప్రవహిస్తుంది. యేసుక్రీస్తు శిరస్సు అయినప్పుడు ఆయనలో ఉన్నటువంటి రక్తము మనలోనికి ప్రవహించాలి. సంఘములో ఆయన రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. నేను 7 దీపస్తంభముల మధ్య సంచారం చేస్తున్నాను అంటున్నాడు. ఈ సంఘములో సంచారం చేస్తున్నాడు. అనేక సంఘములలో ప్రభు సంచారం చేస్తూ ఉంటాడు. కాకపోతే ప్రభు ఏం చేస్తాడంటే, ఏదైనా ఒక సంఘం ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఘం, ఆ సంఘంలో మరి దేవునికి ఇష్టంగా వారు నడవట్లేదు అనుకుందాం. సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, దేవునికి ఇష్టానుసారమైన పద్ధతిలో సంఘం నడవట్లేదు అనుకుందాం. దేవునికి వారు భయపడకుండా కేవలం నామకార్థముగా వచ్చి గ్యాదర్ అయిపోయి కూడుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకుందాం. అక్కడ దేవుని సన్నిధి ఉండదు. దేవుడు బయటే ఉంటాడు. దేవుడు లోపలికి రాడు. దేవుని ప్రభావం అక్కడ ఉండదు. దేవుని యొక్క మహిమ అక్కడ ఉండదు. దేవుని యొక్క శక్తి అక్కడ కనపరచబడదు. ఎందుకు అంటే విశ్వాసులు అని చెప్పుకునేవారు, సభ్యులని చెప్పుకునేవారు దాంట్లో గ్యాదర్ అవుతారు, కానీ ప్రభుని బయట పెడతారు. ప్రభుని లోపలిలోకి వారు ఆహ్వానించరు. ప్రభుని వెల్కమ్ చేయరు. ప్రభుకి అక్కడ చోటు ఉండదు. వారు తమ ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉంటారు. శరీరానుసారంగా జీవించేవారు, ఆత్మానుసారంగా నడుచుకొని పరిస్థితిలో శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి హృదయము చెడిపోయి పాపములో జీవిస్తూ చెడు క్రియలు చేస్తూ వారు అలాగే సమాజంగా కూడుకుంటూ చేస్తున్నటువంటి సంఘములు ఉంటాయి. మొన్న జయలక్ష్మి గారు రోజు మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళారు. అక్కడ విఘ్నేశ్వర వాళ్ళు ఇల్లు కడుతున్నారంట, ఫౌండేషన్ వేయడానికి పని చెప్పేసి వారు వెళ్ళారు. సో అక్కడ ఉన్నటువంటి ఒక పాస్టర్ గారి గురించి ఆమె చెప్తున్నారు. ఏదో ఒంగోలు ఏదో గ్రామం. నేను బల్ల ఇవ్వండి అయ్యగారు, బల్ల ఇవ్వండి అంటే నాకు బల్ల ఇవ్వనన్నారు. మేము ఇవ్వమ్మా మీకు, మీరు మా సంఘం కాదు పో అని అన్నాడు ఆయన. తర్వాత ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అంట మొత్తం ఏమో తీసుకొని వచ్చి ముందే పెట్టాలన్నట ఆయన దగ్గర. ముందు చేతిలో డబ్బులు పెట్టాలంట, అది చేయాలంట, ఇది చేయాలంట, ఆచారం ఇన్ని బట్టలు తేవాలంట, అవి తేవాలి, ఇవి తేవాలి, ఓ అవి చేస్తేనే అప్పుడు నేను ఈ కార్యక్రమం చేస్తా అని అంటాడంట. ఇంకా మీకు అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి మన పెద్ద సంఘాలు ఆయనతో ఫోటో దిగడానికి 10,000. వీళ్ళు కూడా అక్కడికి వాళ్ళ కుటుంబస్తులు అక్కడ వెళ్తారు. మరి బర్త్డే ప్రోగ్రామ్ చేసుకుంటే ఆయనతో ఫోటో దిగడానికి ఇన్ని డబ్బులు కట్టాలి. ఏ రకరకాల పద్ధతులు, రకరకాల ఆచారం. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఇష్టపడతాడా? వారి మధ్యలోనికి దేవుడు వస్తాడా? అయినా సరే ప్రజలు గుడ్డివారై గ్రహించలేకపోతున్నారు. నిజమైన సేవకుని ప్రజలు గుర్తుపట్టలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు, వివేచించలేకపోతున్నారు. ఏడు దీపస్తంభముల మధ్య సంచారం చేసే ప్రభు. ఇదే ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములు నై ఉన్నారు. చాలు. రాబోయే శ్రమల కాలములో ఏం జరగనై ఉన్నది? దేవుడు 2 సాక్షులను పంపిస్తాడు ప్రజల మధ్యకి.
ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ వారు సువార్తను వినిపిస్తారు. భూలోకం అంతటికీ వారు సువార్తను వినిపిస్తారు. భూలోకం అంతా కూడా ప్రజలు టీవీ ద్వారా చూస్తూ ఉంటారు. ఆ క్రీస్తు విరోధి కూడా తను తాను బయలుపరుచుకుంటాడు. ప్రజలందరూ వీక్షిస్తారు, చూడగలుగుతారు. యేసు ప్రభువు రాకడ టయానికి టీవీ లేని గృహం ఉండదు, టీవీ లేని గ్రామం ఉండదు. ఇప్పుడున్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలే కావచ్చు, ఏ రిమోట్ ఏరియా కావచ్చు, ఏ మారుమూల స్థలంలో అయినా కూడా అందరికీ ఇవి అందుబాటులో ఉంటాయి. అందరూ సమాచారం తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా సువార్త కూడా అందరికీ ప్రకటింపబడుతుంది. అందరికీ సువార్త ప్రకటింపబడిన తర్వాతనే మన ప్రభువు వస్తాడు. హల్లెలూయా. సువార్త ప్రకటింపబడని వ్యక్తి ఉండడు, ప్రకటింపబడని గ్రామం ఉండదు, ప్రకటింపబడని స్థలము ఉండదు. ఈ ఇద్దరు సాక్షులు, దేవుడు ఎన్నుకున్నటువంటి సాక్షులు, వారికి అసాధారణమైనటువంటి శక్తిని ప్రభువు అనుగ్రహిస్తాడు. అనేక సూచక క్రియలు చేయగలుగుతారు, చనిపోయే వారిని లేపగలుగుతారు. ఎవరినైనా వారు చంపాలనుకుంటే శీఘ్రంగా ఆజ్ఞాపించి వారిని చంపగలుగుతారు. కాబట్టి ఆ క్రీస్తు విరోధి కానీ తర్వాత ప్రభుకి వ్యతిరేకంగా నడుచుకునే అనేక మంది ప్రజలు బహుగా కోపగించుకుంటారు. వారి లోపల ఆగ్రహం, కోపం ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది వాళ్ళ మీద. అయితే ఒకానొక సందర్భంలో వారు చనిపోతారు. చనిపోయినప్పుడు వారు చాలా పండగ చేసుకుంటారు. కానీ దేవుడు మరి ఏం చేస్తాడు? మరలా వాళ్ళని లేపుతాడు. హల్లెలూయా. లేపిన తర్వాత వారు మరలా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. వారి పని పూర్తి అయిపోయిన తర్వాత, దేవుడు వారికి అప్పగించిన ఆ సువార్త పని పూర్తి చేసుకున్న తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. వారిని ఏమంటున్నాడు? 2 దీపస్తంభములు. వారు ఇద్దరు సాక్షులు, 2 దీపస్తంభములు. అయితే పాత నిబంధనలో కూడా జకరియా గ్రంథంలో ఈ మధ్య అనేక సార్లు నేను జ్ఞాపకం చేస్తున్నాను, చెబుతున్నాను. లాస్ట్ వీక్ కూడా జకరియా గ్రంథం మనం జ్ఞాపకం చేసుకున్నాము. నా ఆత్మ చేతనే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే దీన్ని జరిగించును అనే మాటకు సందర్భంగా నేను జ్ఞాపకం చేశాను. ఆ భాగంలో ఈ దీపస్తంభముల గురించి చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. నీకు ఏమి కనబడుచున్నది అని మరి అడుగుతున్నాడు జకరియాని. నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదను, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి. చాలు. ఇంకా కింద ఆ భాగం అంతా కూడా చదివితే మనకు అర్థమవుతుంది ఆ విషయము. మీరు సమయం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క భాగాన్ని చదవండి. అక్కడ మనము గమనించినట్లయితే దేవుడు మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలు గురించి మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెల్ని దేవుడు దేని కోసం ప్రత్యేకంగా నియమించాడు? ఏదైతే మందిరం కూలిపోయిందో, పడగొట్టబడిందో దాన్ని మరలా నిర్మాణం చేపట్టడానికి, మందిరంను మరలా కట్టడానికి, ఒక గొప్ప పనికి పూనుకోవడానికి, దాన్ని ప్రారంభించి దాన్ని ముగించడానికి దేవుడు జెరుబ్బాబెలును ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను చదను భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను చదను భూమిగా మారెదవు, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. జెరుబ్బాబెలు, నిన్ను ఎవరు అడ్డగించలేరు. నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు పని ప్రారంభించు, మందిరపు పునాది వేయి, నీ చేతులే ఈ మందిరపు పనిని సంపూర్ణం చేస్తాయి అని జెరుబ్బాబెలుకు దేవుడు అభయం చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఆ జెరుబ్బాబెలు గురించి ఒక దీపస్తంభంతో పోల్చి చెప్తున్నాడు. మందిరపు పని చేసే వ్యక్తి, మందిరం యొక్క అభివృద్ధికి, మందిరపు నిర్మాణానికి మూల కారకుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి.
దీపస్తంభం అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండంలో మనకు తెలుసు, చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 25వ అధ్యాయంలో ప్రారంభించి దేవాలయంలో ఉండే అనేక వస్తువుల గురించి వివరించి వ్రాస్తూ ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో మందసము, ఇంకా పరిశుద్ధ స్థలంలో సెంటర్లో ధూపవేదిక, తర్వాత బల్ల, తర్వాత దీపస్తంభము, అక్కడ ఆవరణంలో బయట గంగాలము, బలిపీఠము, ఇవన్నిటిని గురించి రాశాడు. అక్కడ దీపస్తంభం గురించి వివరించి చెప్పాడు. ఒక దీపస్తంభానికి 7 శాఖలుండి 7 దీపములు దానికి కలిగి ఉండుట. దేనికోసము? మందిరమును వెలిగించడానికి, మందిరంలో ఎదుట దీపం పడడానికి, వెలుగు ఉండడానికి. ఇప్పుడైతే మనకేమున్నది? కరెంట్ ఉంది, అవునా కదా? కరెంట్ ఉన్నది. కానీ ఆ రోజుల్లో కరెంట్ ఉందా? కరెంట్ లేదు. వెలుగు అవసరం కదా, దీపం అవసరం. ఈ మధ్యనే మనకు కరెంటు 200-300 నుంచే మనకు కరెంట్ ఉన్నది. క్రొత్త నిబంధన కాలంలో కరెంట్ లేదు. సంఘం స్థాపించబడినప్పుడు కరెంట్ లేదు. అపోస్తలులు ప్రకటిస్తున్నప్పుడు కరెంట్ లేదు. సమాజ మందిరాలలో కరెంట్ లేదు. వారు ఏం చేస్తున్నారు? రాత్రి సమయంలో దీపములన్నీ కూడా వెలిగించుకొని పెట్టుకొని ఆరాధనలు జరిగిస్తున్నారు. ఓన్లీ వెలుగు కోసం దీపము అవసరమైనది. ఆ దీపం పెట్టుకోవడానికి దీపస్తంభము, దీపం పెట్టుకోవడానికి దీపస్తంభం, సపోర్ట్గా ఉండడానికి. కానీ ప్రభు ఏమంటున్నాడు మనతో? ఒక మాట చదువుదాం, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అందరం గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దీపాన్ని గురించి చెప్తూ, ఇంటిని వెలిగించడానికి, అందరికీ వెలుగు ఇవ్వడానికి దీపస్తంభం అవసరమై ఉంటుంది, దీపం అవసరమై ఉంటుందని ప్రభు చెప్పి కింద ఏమన్నాడు? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. అంటే మీరే ఒక దీపస్తంభంగా ఉండండి. మీరు మీలో ఉన్నటువంటి దీపాన్ని వెలిగింపనివ్వండి. మీలో ఉండే ఆ వెలుగు ఏంటి? మీలో ఉండే ఆ దీపం ఏంటి అంటే మీ సత్క్రియలే. మీ సత్క్రియలు ఒక వెలుగుగా ఉంటాయి. ఇతరులకు మీ సత్క్రియలను చూపించండి, మీ వెలుగును ఇతరులకు చూపించండి అని ప్రభు చెప్పారు. ఇంకొక మాట 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఏమిటి వెలుగు? ఏమిటి దీపము? దేవుని యొక్క వాక్యము. మనకు ఒక పాట ఉంది కదా, దేవాని దివ్య వాక్యము. 1-2 వచనాలు పాడదాం. దేవాని దివ్య వాక్యం. (410) 410 సాంగ్ నెంబర్. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపములు నిండిన మమ్ము
నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే కల్వరికి నడిపించి కలుషములను తొలగించి కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించెను. ఓ మా హృదయము వెలిగించెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. నీ వాక్యముతో నింపితివి, నీ సాక్షులుగా పంపితివి. వాక్యముతో నింపితివి, నీ సాక్షులుగా పంపితివి. నీ చేతిలో మమ్ము గాచి, నీ చూపుతో మమ్ము కాచి, నీ చేతిలో మమ్ము గాచి, నీ చూపుతో మమ్ము కాచి, నీ సన్నిధి మాకి ఓ నీ సన్నిధి మాకి. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు నీయుము. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. సామెతలు 9:1. ఎనిమిదవ అధ్యాయము 9వ అధ్యాయము మొత్తము జ్ఞానము ఘోషించుచున్నది, జ్ఞానము మాట్లాడుతూ ఉన్నది. హూ ఈజ్ స్పీకింగ్? విజ్డమ్ ఈజ్ స్పీకింగ్. జ్ఞానమే నోరు తెరిచి మాట్లాడుతుంది. స్వరము జ్ఞానముకు దేవుడు ఇచ్చాడు, జ్ఞానము మాట్లాడుతుంది. ఆ జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు జ్ఞానము లేకుండా ఈ సృష్టి చేయబడలేదు. ఆ జ్ఞానమే సృష్టి అంతా కూడా చేయబడట్లో సహకారిగా ఉన్నట్టుగా మనము ఈ యొక్క భాగములన్నిట్లో కూడా చూస్తున్నాం. 8:1 జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. 4వ వచనం మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. ఎవరు కంఠస్వరం వినిపిస్తున్నారు? జ్ఞానము దాని యొక్క కంఠస్వరము వినిపిస్తూ ఉన్నది. జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టి అయినది యోచించి చూడుడి. అలాగూ జ్ఞానము మాట్లాడటం ప్రారంభించి 8వ అధ్యాయము 9వ అధ్యాయం మొత్తము జ్ఞానమే మాట్లాడుతూ ఉన్నది. ఏమంటుంది జ్ఞానము? 22వ వచనం 8:22 పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. 26 భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేను మట్టిని రవంతయు నేల మట్టిని రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని. 30వ వచనం నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. 35వ వచనం నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. జ్ఞానము నివాసమును కట్టుకొని 9:1 దానికి 7 స్తంభములు చెక్కుకొన్నది. 10వ వచనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుడి.
ఇదే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం చూడండి. దాంట్లో ఈయన రాజు యొక్క కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. అలా చెప్తూ కింద ఇంకా చాలా మాటలు చెప్తున్నా. కాబట్టి లేఖనం ఏం చెప్తుంది? మీరు జ్ఞానము సంపాదించుకొనుడి, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుడి. జ్ఞానము 7 స్తంభములు దానికోసం చెక్కుకొని ఉన్నది. అంటే అర్థమేంటి? ఆ స్తంభముల పైన జ్ఞానము నిలిచి ఉన్నది. 7 స్తంభముల పైన జ్ఞానము నిలబడి ఉన్నది అని అంటున్నాడు. ఆ జ్ఞానం ఎవరు? ఆ జ్ఞానము 1 కొరింథీ 1వ అధ్యాయము చివరి వచనం 31వ వచనం అనుకుంటాను. 1 కొరింథీ 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, ఆయన అంటే ఎవరు? యేసు క్రీస్తు ప్రభు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. హల్లెలూయా. యేసు ప్రభు మనకేమయ్యాడు? జ్ఞానమయ్యాడు. యేసు ప్రభుని మనం సంపాదించుకుంటే జ్ఞానము సంపాదించుకున్నట్టు. సృష్టిని గూర్చిన జ్ఞానము, యేసు ప్రభుని గూర్చిన జ్ఞానము, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము, పరలోకమును గూర్చిన జ్ఞానము, రక్షణను గూర్చిన జ్ఞానము, అన్నిటికీ సంబంధించిన జ్ఞానము మనము సంపాదించుకుంటామని చెబుతున్నాడు. అట్టి జ్ఞానము 7 స్తంభములను ఆధారము చేసుకొని ఉన్నది. జ్ఞాపకార్థముగా ఉన్నటువంటి స్తంభములు, సాక్ష్యార్థముగా నిలబెట్టబడిన స్తంభములు. ఇవన్నీ కూడా నేను జస్ట్ చదివి వినిపిస్తాను, వివరణ అవసరం లేదు, మీరు కావాలంటే రెఫరెన్స్ రాసుకోవచ్చు. యాకోబు ఏం చేశాడు? ప్రయాణం చేస్తున్నాడు, వెళ్తూ ఉన్నాడు. తండ్రిని తల్లి విడిచిపెట్టి మామగారింటికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? రాత్రి సమయంలో, రాత్రి అయింది కాబట్టి పడుకోవాలనుకున్నాడు, నిద్రపోయాడు. ఒక రాయినే తనకు తలగడగా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏమైంది? తెల్లవారు లేచాడు. ఆ రాత్రి సమయంలో అతనికి ఒక దర్శనం కలిగింది, ప్రభుని చూశాడు, ప్రభుతో మాట్లాడాడు. ఇవన్నీ మీకు అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ కూడా. అయితే యాకోబు ఏం చేశాడు? దాన్ని రాయి నిలబెట్టాడంట. నిలబెట్టి దాన్ని ఒక స్తంభంగా చేశాడు, జ్ఞాపకార్థంగా, సాక్ష్యార్థంగా. ఒకానొక దినమున యాకోబు దర్శనం చూశాడు, ప్రభుని కలుసుకున్నాడు. దాని మీద నూనె పోశాడు, దాన్ని ప్రతిష్ఠించాడు. ఇది దేవుని ఆలయం అన్నాడు. ఈ స్థలము దేవుని ఆలయము, ఇది బేతేల్. మరలా తిరిగి వచ్చేటప్పుడు లాభంతో సమాధానం నిబంధన చేసుకున్నప్పుడు అక్కడ మరలా ఒక రాయి నిలబెట్టి దాన్ని మరి స్తంభం అని అన్నాడు. మోషే కూడా ఏం చేశాడంటే ఒక్కొక్క గోత్రం ఏదైతే ఉందో 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రానికి గుర్తుగా 12 స్తంభములు నిలబెట్టినట్టుగా మనం చూస్తాము. నిర్గమకాండము 24వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి, చాలు ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క గోత్రానికి సూచనగా అక్కడ నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. సమూయేలు కూడా ఏం చేశాడు? ఒక రాయిని నిలబెట్టాడు. నిలబెట్టి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టాడు. ఎబినేజర్ కొన్ని పాటల్లో మనం వింటుంటాం ఆ మాట. అనగా ఏమిటి? అది సహాయపు రాయి, ద స్టోన్ ఆఫ్ హెల్ప్ అనేది దాని యొక్క భావం. అక్కడ ఫుట్ నోట్లో మీనింగ్ కూడా రాయబడి ఉంటుంది. చూడండి, 1 సమూయేలు 7:12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టాడు. ఆ రాయికి ఎబెనేజర్ అనే పేరు పెట్టాడు. ఫుట్ నోట్లో ఏం చెప్పాడు? సహాయపు రాయి. కాబట్టి దేవుడు వారికి సహాయము చేసి ఫిలిస్తీన్లను జయించుటకు తోడ్పడ్డాడు. ఫిలిస్తీన్లను వారు జయించగలిగారు. దానికి జ్ఞాపకార్థముగా ఇశ్రాయేల్ ప్రజలకు
దేవుడు అనుగ్రహించినట్టు రక్షణకు జ్ఞాపకార్థముగా ఒక రాయిని నిలబెట్టి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. అదేంటి, ఒక పాట ఉంది కదా, ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఆదుకున్నావు. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో సేవించెదను, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ మనసుతో సేవించెదను. ఆరాధన ఆరాధన భక్తులు ఒక్కొక్క సందర్భం బట్టి కొన్ని స్తంభములు నిలుపుట మనం చూస్తాము. ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక విగ్రహారాధికులు వీళ్ళు కూడా ఏం చేశారు, అనేక విగ్రహ స్తంభములు నిలబెట్టేసి మరి వాటికి పూజ చేసినట్టుగా చూస్తున్నాము. వాటన్నిటి గురించి ఇప్పుడు చెప్పాలని నేను అనుకోవడం లేదు, మనం దాటిపోదాము. భూమి యొక్క స్తంభం గురించి చూద్దాము. భూమికి స్తంభం ఉన్నదంట, ఆకాశానికి కూడా స్తంభం ఉన్నదంట. ఆకాశ విషయాలన్నీ దేవుడు స్తంభం మీద పెట్టాడంట. యోబు గ్రంథంలో ఆ మాట ఉంది. యోబు గ్రంథం చూడండి, 9వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 9:6వ వచనం. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదర చేయువాడు ఆయనే. చాలు, అప్పుడు మనకు బాగా ఎర్త్క్వేక్ వస్తుంది కదా, ఊగిపోతుంటుంది. మనం నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు, అవునా కదా, కాదంటారా? ఎప్పుడో ఒకసారి వస్తే చిన్నగా వస్తుంది భూకంపం, అంతే, చిన్న ఎర్త్క్వేక్, మనకు పెద్దగా రాదు. అప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇదేంటి లాతూర్ ఉస్మానాబాద్ మహారాష్ట్ర, ఎంత భయంకరమైన భూకంపం వచ్చింది. ఇరాన్ ప్రాంతంలో తరచుగా టర్కీలో భూకంపం వస్తూ ఉంటుంది, జపాన్లో చాలాసార్లు వస్తుంటుంది, చాలా పెద్ద భూకంపం వస్తుంటుంది. అనేక దేశాల్లో భూకంపములు వస్తూ ఉంటాయి. ఎందుకు భూకంపం వస్తుంది? భూమి యొక్క స్తంభములు దేవుడు ఆదర చేస్తున్నాడు, కదిలిస్తున్నాడు. నిన్న రాత్రి మనం చదువుకున్నాం ఒక వాక్యం. ఏం చదువుకున్నాం? ఎవరైనా చెప్పండి, రాత్రి చదువుకున్న వాక్యం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యములు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారందరూ దేవునికి మొరపెట్టారంట, ప్రభువా ఆ దుష్టులు మమ్మల్ని ఎదిరిస్తున్నారు, సువార్త ప్రకటించకుండా వాక్యం బోధించకుండా నీ శిష్యులు అపోస్తలు చేస్తున్నారు కాబట్టి నీ సేవకులు గట్టిగా వాక్యం బోధించేటట్టుగా చేయి నాయనా, ధైర్యంగా బోధించేటట్టుగా చేయి నాయనా అని వారు దేవునికి గట్టిగా మొరపెడుతున్నారు. ఏక మనసుతో దేవునికి మొరపెడుతున్నారు. ఆ ఏకత్వం కలిగి ఉండుట, ఏక మనసు కలిగి ఉంట అనే విషయాన్ని గురించి రాత్రి సమయంలో మనం నేర్చుకున్నాం కొన్ని మాటలు. అప్పుడు అలాగూ వారందరూ కూడా ఏక మనసుతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు భూమి కంపించింది. పునాదులు కదిలిపోయాయి. ఇదే మాట మనం యెషయా గ్రంథంలో కూడా చూస్తాం కదా, 6వ అధ్యాయంలో. దాస్ తీసిపెట్టుకో రెడీగా. 6వ అధ్యాయం యెషయా గ్రంథము 4వ వచనం. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూపము చేత నిండగా. ఆ కంఠస్వరము వలన
గడప కమ్ముల పునాదులు. చప్పట్లు కొట్టాలి అందరూ. కదలుచున్నవి దేవా. ఆయన సింగర్దే రావట్లేదు, మైకు వస్తుందా? నా కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు. సౌండ్ పెంచండి ఆయనది సౌండ్. కదలుచున్నవి దేవా. స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచున్న దేవా. నా దేహమనే ఆలయమందున, దేహమనే ఆలయమందున స్తుతి ధూమము వేసెద నిరతము నీకు. స్తుతి ధూమము వేసెద నిరతము నీకు. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. హల్లెలూయా. యెషయా ఓ దర్శనం చూస్తున్నాడు, ప్రభుని చూస్తున్నాడు. ప్రభు యొక్క చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకున్నాయంట. ఎక్కడ దేవాలయం చూస్తున్నాడు యెషయా? పరలోకంలో ఉన్నటువంటి దేవాలయం. ఆ ఆలయము యొక్క గడప యొక్క కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండగా. ఎందుకు కదిలిందంట? వారి కంఠస్వరానికి. కంఠస్వరం ఎంత గట్టిగా అంటున్నారు అండి వారందరూ. పరిశుద్ధుడు. లాస్ట్ వీకేనా మనం అన్నది? అంతకుముందు వారం గట్టిగా కేక వేస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తున్నారు. ఒకసారి నిలబడతారా అందరూ? నిలబడదామా? ఒక్క నిమిషం పాటు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. లాస్ట్ టైం మనం చెప్పింది. ఇదే పాట ఇప్పుడు మనం పాడిన వచనమే. ఓకేనా? సౌండ్ కొంచెం పెంచండి, ఆయన వినట్లేదు. చప్పట్లు కొడుతూ గట్టిగా పాడదాం. ఓకే? పరిశుద్ధుడు. గట్టిగా పాడదాం అందరం చప్పట్లు కొడుతూ. కొంచెం మందిరం కొంచెం షేక్ అవ్వాలి. పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. నా కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచున్నవి దేవా. గమదనిసాన కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచున్నవి దేవా. నా దేహమనే ఆలయమందున, దేహమనే ఆలయమందున
పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా గమదనిసా సర్వలోకం నీ మహిమతో నిండియున్నది దేవా గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గాన ప్రతిగానం చేసేద నేను గాన ప్రతిగానం చేసేద నేను పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం కూర్చోండి దయచేసి కూర్చోండి. ఆహా పరలోకంలో ఎలాగున్నదో సంగీతం నేను అనుకుంటాను బహుశా పరలోకానికి వెళ్ళిన తర్వాత మొత్తం సింగర్లు గాయకులు ఎవరైతే ఉంటారో అందరూ అన్ని భాషల్లో అందరు సింగర్ల చేత అందరు రాసిన పాటలు అన్నీ మనం కూర్చొని వినబడే భాగ్యం వస్తుంది. హల్లెలూయా. ఏం జరుగుతుందో తెలుసా పరలోకంలో మొత్తం అబ్రాహాము స్టోరీ దావీదు స్టోరీ ఇస్సాకు స్టోరీ యోనా స్టోరీ వాళ్ళ జీవిత చరిత్రలు అన్నీ A to Z మన కళ్ళ ముందు మొత్తం చూస్తాం. మనం సృష్టి ఆరంభం నుంచి అంతం వరకు భక్తుల చరిత్రలు అన్నీ వింటాం, అన్ని పాటలు వింటాం, అందరూ చేసినటువంటి త్యాగములు వారు చేసిన పరిచర్లు అన్నిటి గురించి వింటాం చూస్తాం. ఇవన్నీ జరుగుతాయి పర్లాకని మనం వెళ్ళిన తర్వాత. ఊరికే సైలెంట్గా కూర్చోం. అమ్మా కూర్చో అక్కడ. యోబు గ్రంథము 26:11 వచనం. యోబు 26:11. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదరును. ఆకాశానికి కూడా స్తంభములు ఉన్నాయని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. సరే, ఇక సంఘము దగ్గరికి వద్దాము. 7 దీపస్తంభములు 7 సంఘములు అనే మాట మనం విన్నాం కదా. సంఘాన్ని గురించి చెప్తూ ఒక మాట మా పౌలు రాస్తున్నాడు, తిమోతికి రాస్తూ చెప్పినట్టు మాట చూద్దాము. 1 తిమోతి పత్రిక 1 తిమోతి 3:15. 1 తిమోతి 3:15. నేను ఆలస్యము చేసిన ఎడల లేదు అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరం అంటే ఏమిటంట? జీవము గల దేవుని సంఘము. జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. గట్టిగా అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో స్తంభం మీద ఏమున్నది? సామెతల గ్రంథంలో 7 స్తంభాల మీద ఏమున్నది? జ్ఞానం ఉన్నది. ఇక్కడ స్తంభం మీద ఏమున్నది? సత్యము. స్తంభము ఎవరంట? సంఘం ఏమో స్తంభం, పిల్లర్ సంఘం. ఆ స్తంభం మీద ఏం పెట్టాలి? ఏమైనా పెట్టుకోవచ్చు.
జ్ఞానం పెట్టుకోవచ్చు, సత్యం పెట్టుకోవచ్చు, ఆత్మ పెట్టుకోవచ్చు, దీపం పెట్టుకోవచ్చు, మన సాక్ష్యం పెట్టుకోవచ్చు, మన సత్క్రియలు పెట్టుకోవచ్చు. అన్నిటినీ నిలపడానికి పెట్టడానికి ఒక స్టాండ్. మన వాళ్ళు కంప్యూటర్ కోసం ల్యాప్టాప్ పెట్టుకోవడానికి స్టాండ్ తెప్పించుకున్నారు. ఇదిగో దీనికి ఒక స్టాండ్, దానికి ఒక స్టాండ్. ఇక్కడ పాట పాడడానికి మనం స్టాండ్ పెట్టుకున్నాం, టేబుల్ పెట్టుకున్నాం. ఇక్కడ వాక్యం చెప్పడానికి బైబిల్ పెట్టుకోవడానికి ఒక పులిపీఠం పెట్టుకున్నాం. ఇది ఒక స్టాండ్. సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నది, ఆధారమై ఉన్నది. అంటే సత్యం ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో సత్యం కనబడుతుంది. ఆ సత్యము ఎవరి వల్ల మనకు కలుగుతుంది? యేసు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. పిలాతుకు అర్థం కాలేదు. సత్యం అనగా ఏమిటి అంటున్నాడు, అడుగుతున్నాడు పిలాతు. సత్యానికి స్తంభముగా ఉన్నామా మనము? ఉంటున్నామా? కూర్చోండి పిల్లలు, కూర్చోండి. ఇంకా అబద్ధము కనబడుతున్నదా? ఎవరైనా నిన్ను గురించి చర్చికి పోతాడు ఈయన, కానీ నోరు తెరిస్తే అన్నీ అబద్ధములే అంటున్నారా? మిమ్మల్ని గురించి ఎవరైనా, నిన్ను గురించి ఎవరైనా అంటున్నారా? లేదండి, నేను నిజమే చెప్తానండి, అప్పుడప్పుడు అవసరం వస్తే ఒక చిన్న చిన్న అబద్ధం ఆడుతున్నానండి అంటున్నావా? నీవు అంటున్నారా? మీరు కొంతమంది రోజు అబద్ధాలు ఆడేవాడు ఉంటారు, కొందరు అవసరం వస్తే అబద్ధం ఆడేవారు ఉంటారు. యేసుప్రభు ఏమని ప్రార్థిస్తున్నాడు తండ్రికి? ఇక ఆయన మరణ గడియ వచ్చేసింది, దగ్గర పడింది. అప్పుడు తండ్రికి యేసుప్రభు ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడో మీకు జ్ఞాపకం ఉందా? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమిటంట సత్యము? ఈ వాక్యమే సత్యము. ఇది సత్యం. ఒకసారి చూపించండి, మీ బైబిల్స్ అందరూ చూపించండి, అందరు చూపించండి. నీ వాక్యమే సత్యము. నీ వాక్య సారాంశమే సత్యమని అక్కడ 119వ కీర్తనలో కూడా ఉంటుంది. ఈ సత్యమైనటువంటి వాక్యమును ఎంతమంది పఠిస్తున్నారు అనుదినము? ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? మన టోనీ ఏదో పెట్టాడు చిన్నది వీడియో క్లిప్పింగ్ కదా, ఏముంది అందులో? ఎంతమంది చూశారు? అది ఎంతమంది చూశారు? చూసిన వారు చేయి చూపించండి అమ్మా, చూడడం వాళ్ళ అవసరం లేదు. ఏదైనా వస్తే గ్రూప్లో ఓపెన్ చేసి చూస్తారు కదా, ఎవరైనా చూడరా? ఏముంది దాంట్లో? ఒక అమ్మాయి ఏం చేస్తుంది? సండే వచ్చింది, బైబిల్ దులిపి మంచిగా చర్చికి పోయి వచ్చింది, బైబిల్ అక్కడ పెట్టేసింది. మళ్ళీ రోజు ఏం చేస్తుంది? పొద్దున్న లేవగానే బుక్స్ పట్టుకుంటుంది, వెళ్తుంది, కాలేజీ నుంచి వస్తుంది, బుక్స్ తీస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత చదువుకుంటుంది, నోట్స్ రాసుకుంటుంది, అన్నీ చేస్తుంది. మళ్ళీ తెల్లారుతుంది, మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోతుంది, వస్తుంది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, సాటర్డే అయిపోయింది. సండే మార్నింగ్ వచ్చింది, మళ్ళీ అప్పుడు బైబిల్ జ్ఞాపకం వచ్చింది, బైబిల్ తులిపి చర్చికి వెళ్ళి వస్తుంది. చాలామంది పరిస్థితి అవునా కాదా? ఎంతమంది పరిస్థితి అలాగున్నది? ఎంతమంది పరిస్థితి అలాగున్నది? అమ్మ బాబోయ్, చేయి చూపియాలా అయ్యగారు, ఇంకా ఏమైనా ఉందా మా పరువు? రోజు ఏమైపోతుంది పరువు? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమైపోతుంది పరువు? దేవుని దగ్గర ఏమైపోతుంది పరువు? మనుషులకు చూడడానికి భయం, మనుషులకు చెప్పుకోవడానికి భయం. కానీ అంతకంటే ఘనుడు, గొప్పవాడు మన సృష్టికర్త, మన ప్రభువు, మన యెహోవా పరలోకమందు ఉన్నాడు కదా. హల్లెలూయా. ప్రభు చూడడం లేదా? ప్రభు అడగడా? ప్రభు భయపడట్లేదా? మనుషులకు భయపడతారు, ప్రభువుకు భయపడరు. మనుషులకు భయపడతారు, దేవునికి భయపడరు. నీ వాక్యము సత్యమునకు స్తంభమే ఉన్నది. నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము అనగా వాక్యాన్ని మోసేవారు సంఘము, వాక్యాన్ని మోసేవారు, సత్యాన్ని మోసేవారు. అందుచేత లోకము మనల్ని చూసినప్పుడు ఏమవ్వాలి? లోకము ఆశ్చర్యపడాలి. లోకస్తులు, క్రైస్తవేతరులు
అన్ని జనులు మనల్ని చూసినప్పుడు వారికి ఆశ్చర్యం కలగాలి. ఏమని? వీరు అబద్ధం ఆడరు, చెడ్డ మాటలు ఆడరు, సత్యమే మాట్లాడతారు, వీరు త్రాగరు. అయ్యో దేవుడా, ఈ రోజుల్లో సంఘాల్లో త్రాగుబోతులు అయిపోయారు, త్రాగుతూ ఉంటారు ఇష్టానుసారంగా. లేదండి రోజు తాగనండి, లేదండి నెలకొకసారి, అప్పుడప్పుడు తాగుతామండి, సంవత్సరానికి ఒకసారి తాగుతామండి, క్రిస్మస్ అప్పుడు తాగుతామండి, న్యూ ఇయర్ వచ్చినప్పుడు తాగుతామండి అనేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా లెక్కలోనికి రావు. ఇవన్నీ మారిపోవాల్సిందే, మానవలసిందే. కొంతమంది బల్లలో పాలు పొందరు. ఏమిటో కారణం నాకు తెలియదు, ఏమిటో కారణం నాకు తెలియదు. అయ్యగారు అప్పుడప్పుడు అవసరం వస్తే అబద్ధం ఆడాల్సి వస్తుంది అయ్యగారు, అదే ఆ కారణం. అప్పుడప్పుడు చిన్న మోసం చేయవలసి వస్తుంది అయ్యగారు, అదే నీ కారణం. అప్పుడప్పుడు కొంచెం సిగరెట్ నోట్లో పెట్టుకోవాల్సి వస్తుంది అయ్యగారు, అదే నీ కారణం. ఏమిటి? రక్షణ ఎందుకు పొందావు? బాప్తిజం ఎందుకు పొందావు? బల్ల ఆరాధనలో ఎందుకు పాల్పొందడం లేదు? ఎందుకు మానివేశావు? కారణం ఏమిటి? మరలా ప్రభు వైపు తిరగవా? పశ్చాత్తాప పడవా? ప్రభుతో సమాధాన పడవా? నీ బ్రతుకు జీవితం అంతా అంతేనా? ఇంకా నీ పరిస్థితిలో మార్పు రాదా? యోవేలు గ్రంథంలో అంటున్నాడు దేవుడు, 2వ అధ్యాయంలో అంటున్నాడు, మీరు నా వైపు మరలా తిరగండి, నేను కనికరంగా వాడను కాబట్టి నేను చేయదలిచిన కీడు చేయక నేను మానుకుంటాను, నేను మీకు వేయవలసిన శిక్షను వేయకుండా నేను పశ్చాత్తాపడతాను. నా వైపు తిరగండి, పశ్చాత్తాపడండి అని ప్రభు అంటున్నాడు. సంగమా, సంవత్సరాలుగా మనం వాక్యం వింటూనే ఉన్నాం కదా. ఒకసారి శిష్యులు ఒక దయ్యంను వెళ్ళగట్టలేకపోతే ప్రభు వారిని గద్దించాడు. ఏమని గద్దించాడు తెలుసా? ఎంతకాలం మీతో ఉండాలి నేను? ఎంతకాలం మిమ్మల్ని నేను సహించాలి అన్నాడు. ఎంతకాలం ఉన్నారు? యేసు ప్రభుతో ఎన్ని రోజులు ఉన్నారు? 3.5 సంవత్సరాలే కదా ఉన్నది వాళ్ళు. 3.5 సంవత్సరాలు ఉంటేనే యేసు ప్రభు అన్నాడు, ఎన్ని రోజులు ఉండాలి మీతో? ఎంతకాలం బోధించాలి? ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? ఎప్పుడు చేస్తారు కార్యములు అని అంటున్నాడు. మన సంగతి ఏంటి? సంవత్సరాలు అయిపోతుంది, 10 అయిపోయింది, 20 అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయిన వారు మొదటి నుంచి ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. కానీ ప్రవర్తనలో మార్పు రావడం లేదు, అలవాట్లలో మార్పు రావడం లేదు, మాటలలో మార్పు రావడం లేదు, సమర్పణలో మార్పు రావడం లేదు. శనివారం ప్రార్థన రావడం కష్టమైపోతున్నది. మేము ఆదివారంకే పరిమితమైనట్టుగా అనేక మంది ఉంటున్నారు. అది అందరి కోసం చేయవలసిన ప్రార్థన, అందరు కలిసి కూడి మనం చేయవలసిన ప్రార్థన. మీరు ఆలోచన చేయడం లేదు. సత్యానికి ఆధారమైన స్తంభమైన సంఘముగా మనం ఉండుట. ఇక వ్యక్తుల దగ్గరికి వద్దాము. మనం ఇద్దరు సాక్షుల గురించి ఆల్రెడీ చూసాము. ఇంకొక మాట చూద్దాము. గలతీ పత్రికలో 2వ అధ్యాయం. పౌలు భక్తుడు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడు వవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడు అవుటకు నాకును సామర్థ్యము కలుగజేస్తునని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారు మనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. చాలు, ఒకసారి దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు? స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను, అనగా యాకోబు, పేతురు, యోహాను, వీరిని ఏమంటున్నాడు? స్తంభములు, పిల్లర్లు, ముఖ్యమైన వ్యక్తులు, మూల కారకులు, స్వార్థ వ్యాప్తి చేయుటలో, రోగులను స్వస్థపరచటలో, యేసు ప్రభు దగ్గర ఉండుటలో. యేసు ప్రభు రూపాంతరం పొందడానికి కొండ మీదకి వెళ్ళాడు కదా, రూపాంతరం పొందడానికి. మత్తయి సువార్త 17వ అధ్యాయం. వెళ్ళినప్పుడు ఎవరెవరిని తీసుకుని వెళ్ళాడు? ఈ ముగ్గురిని మాత్రమే తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు ఆ మరణించే టైంలో చివరిగా లాస్ట్ ప్రార్థన చేసినప్పుడు ఒలివ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు మిగతా శిష్యుల్ని దూరం పెట్టి ఈ ముగ్గురు శిష్యులను మాత్రమే తీసుకొని వెళ్ళాడు. అంటే ఎంత ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు వీరు. స్తంభములుగా ఉన్నవారు, అలాగే సంఘములో స్తంభములుగా ఉండేవారు. అంటే ముఖ్యమైన వ్యక్తులుగా,
సేవకునికి సహకరించేవారుగా, అనేక కార్యములు చేపట్టేవారిగా ఎంతమంది ఉంటున్నారు? ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, జయించు వారిని నేను నా దేవుని మందిరంలో స్తంభముగా చేస్తాను. హల్లెలూయా. ఒక స్తంభముగా చేస్తాను. ప్రార్థన చేసే సామర్థ్యం కలిగి ఉండి బహుగా సంఘము కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీవు ఒక స్తంభము. హల్లెలూయా. స్తంభం. సంఘంలో జరిగే అనేక కార్యక్రమములు, వాక్య పఠనం, వాక్యము వివరించుట, పాటలు పాడుట, సేవకునికి ఉపయోగకరముగా ఉండుట, బ్యాక్గ్రౌండ్లో ఉండి ప్రార్థిస్తూ కన్నీరు విడుస్తూ ఉండుట, సంఘానికి అనేక విధములుగా సహాయము చేయుట, ఆర్థికంగా సహకరించుట, అనేక పనులు జరుగుటకు ముఖ్య కారకులుగా ఉండుట, ఇవన్నీ నానా రకములైనటువంటి పరిచర్యలు. సంఘంలో ఉండే నానా రకములైనటువంటి పరిచర్యలు. వీటికి అన్నిట్లో పాలు పంపులు పొందేవారు సంఘములో స్తంభములుగా ఉండేవారు. హల్లెలూయా. అలాగూ స్తంభములుగా ఉండాలి. అలాగే భూలోకంలో ఉన్నప్పుడు ఈ స్తంభములు, కానీ పరలోకంలో కూడా ఉండే దేవాలయంలో నేను మిమ్మల్ని స్తంభములుగా చేస్తాను అంటున్నాడు. ఇక్కడ స్తంభములుగా ఉండకుండా పరలోకంలో ఆటోమేటిక్గా పోయి మనం స్తంభములు కాలేము. ఇక్కడ భూలోకంలో ఉండే సంఘములలో బాధపడుతున్నప్పుడు దేవుని దృష్టికి, దైవ జనుని దృష్టికి స్తంభములుగా ముఖ్యమైన వ్యక్తులుగా ఉండగలిగితే పరలోకమందును అలాంటి ముఖ్యమైన పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా సమయం లేదు కాబట్టి నేను చదివించట్లేదు. ఆ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? 12 పునాదులు, 12 మంది గోత్రగతుల పేర్లు, 12 మంది అపోస్తలుల పేర్లు అక్కడ దేవుడు రాసిపెట్టి ఆ యొక్క నూతనమైన యెరూషలేము పట్టణం గురించి వివరిస్తూ ఎంత అద్భుతంగా రాస్తున్నాడు. వాటిపైన వారి పేర్లు చెక్కి దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక మనం చదివిన భాగంలో కూడా, అనగా ఏ వాక్యం అయితే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము దాంట్లో కూడా ప్రభు చెప్పాడు, నేను ఒక స్తంభముగా మిమ్మల్ని చేయడం మాత్రమే కాకుండా నా పేరు, నా దేవుని పేరు, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణపు పేరు కూడా అతని మీద నేను రాస్తాను అని ప్రభు. మోకరించండి. ప్రార్థన చేద్దాం. అలాగే బల కార్యక్రమంలోనికి వెళ్దాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను కూడా ఒక స్తంభంలాగా ఉండాలనుకుంటున్నాను. సత్యానికి స్తంభముగా, వెలుగుకు స్తంభముగా, సత్క్రియలకు స్తంభముగా నన్ను చేయండి నాయన. మీ మందిరంలో ఒక స్తంభముగా నన్ను కూడా ప్రతిష్ఠించు. జయించుటకు సహాయం చేయండి, జయించు వారిగా ఉంటకు సహాయం చేయండి. ఈ మాట ప్రతి సంఘములో మనం చూస్తున్నాం. ఈ అన్ని రకమైనటువంటి ఈవులకు, ఆశీర్వాదములకు కారణం ఒకటే, జయించు వారిగా మనం ఉండాలని ప్రభు మనల్ని పిలుస్తుంది. ప్రభువా, లోకం పైన శోధన, పాపం పైన జయించుటకు శక్తిని, సామర్థ్యం దయచేయండి. మీ కృప మాకు దయచేయండి, మీ దీవెన మాకు దయచేయండి నాయన. వాక్యాన్ని మాలో ఫలింపచేయండి, అభివృద్ధి పొందించండి, సమాధానంతో నింపండి. యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. బల్ల కార్యక్రమంలోకి వెళ్దాము. అలాగే మోకాళ్ళ మీద ఉండండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ప్రభువా, నాదా మేము స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఈ రొట్టెను ప్రభువా మీ శరీరముగా మార్చండి. ఈ ద్రాక్షారసమును ప్రభువా